నేను మీకు ముందే చెప్తున్నానండి, అన్నవరం రైల్వే స్టేషన్ రూపురేఖలు టోటల్ గా చేంజ్ అయిపోతున్నాయండి. దీనికి గల కారణం అమృత భారత్ స్కీమ్ లో మనకి అన్నవరం రైల్వే స్టేషన్ ఇప్పుడు శాంక్షన్ అవడమేనండి. ఆల్రెడీ శాంక్షన్ అయిపోయిన సింహాచలం రైల్వే స్టేషన్ ఇప్పుడు మీరు కనుక చూస్తే పైన ఐకార్డులు ఇస్తాను, అలాగే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ చూడండి ఆ వీడియో. మీకు అప్పుడు ఎలా డెవలప్ చేశారనేది మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా మీకు ఆ వీడియో మీకు ఉపయోగపడుతుంది. సో అన్నవరం రైల్వే స్టేషన్ ని ఎలా స్కీమ్ దశల వారీగా 10 నుంచి 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారండి. సో ఇదంతా కూడా మీకు దశల వారీగా మీకు డెవలప్మెంట్ చేస్తారు. ఈ వేసవి కాలం సెలవులు అయిపోయిన తర్వాత మీకు వర్క్స్ అన్ని స్టార్ట్ అవుతాయండి. ఆల్రెడీ మీకు అవుటర్ లో మీకు మొత్తం మెటీరియల్ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయడానికి అంతా కూడా రెడీ చేశారు. దీనికి గల కారణం ఏంటంటే ఇప్పుడు వేసవికాలం సెలవులు అవ్వడం వల్ల మీకు అన్నవరం దేవస్థానానికి మీకు ఎక్కువగా కూడా జనాల తాలూకా తాకిడి ఎక్కువగా ఉంటది. సో వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయండి. మీకు మొత్తం కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆల్రెడీ సింహాచలం దేవస్థానం ఎలా కంప్లీట్ చేశారు, రైల్వే స్టేషన్ ఎలా కంప్లీట్ చేశారు అనేది ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో దశల వారీగా ఫస్ట్ స్టార్టింగ్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంట్రన్స్ మార్చేస్తారండి. ఎంట్రన్స్ మొత్తం మీకు కొత్త లేటెస్ట్ గా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మొత్తం ఎంట్రన్స్ రెడీ అయిపోద్ది. పార్కింగ్ ఎంట్రన్స్ లో ఉన్న కారిడార్ మొత్తం చేంజ్ చేసేస్తారండి. సెకండ్ మీకు బుకింగ్ కౌంటరు రైల్వే స్టేషన్ ఆఫీసు మారిపోద్దండి. థర్డ్ మీకు 3వ దశలో మీకు ఎస్కలేటర్స్ మీకు స్టార్ట్ అవుతాయి. మీకు ఎస్కలేటర్స్ అయిపోయిన తర్వాత 4వది అతి ముఖ్యమైనది బ్రిడ్జెస్ అండి, ఫుట్ బ్రిడ్జెస్. ఇప్పటి వరకు మనకి అన్నవరం రైల్వే స్టేషన్ లో ఇప్పుడు మనకు ఉన్నది ప్రయాణికులకు వెళ్ళడానికి, ఒకవైపు వెళ్ళడానికి 1.5 అడుగుల వెడల్పు, రెండో వైపు అటు నుంచి వచ్చే వాళ్ళకి 1.5 అడుగులు మాత్రమే ఉంది. ఇప్పుడు కట్టబోయే బ్రిడ్జ్ అయితే మీకు 14.5 అడుగుల వెడల్పు ఉంటుందండి. జస్ట్ ఇమాజిన్ చేయండి. పద్నాలుగున్నర అడుగులు హైట్ మీకు 20 ఫీట్ పైన ఉంటుందండి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిన అమృత భారత్ స్కీమ్ లో రైల్వే స్టేషన్ తాలూకా ఎగ్జాంపుల్ మీకు పైన మీకు thumbnail ఇస్తాను, కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. సో ఎలా కంప్లీట్ అయ్యాయి అన్నది మీరు అది చూస్తే వీడియో జస్ట్ ఒక 1 మినిట్ చూడండి, మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఎంత ఫాస్ట్ గా ఎంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో మీకు తయారు చేస్తారో అర్థమైపోద్ది. ఫుట్ బ్రిడ్జెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 5వ తప్పాలుగా మీకు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిపోద్దండి. మొత్తం లైటింగ్ అలాగే వెయిటింగ్ హాల్స్ వచ్చేస్తాయండి. వెయిటింగ్ హాల్స్ కంప్లీట్ అయిన తర్వాత 6వ తప్పలో మీకు క్యాప్సూల్ హోటల్స్ అంటే విశాఖపట్నం, విజయవాడ మేజర్ రైల్వే స్టేషన్స్ లో ఉండే క్యాప్సూల్ హోటల్స్ అని ఉంటుందండి. సో అక్కడ స్టే చేయడానికి 150 రూపీస్ నుంచి 300 రూపీస్ లోపు తీసుకుంటారు పర్ డేకి. సో అలాంటి క్యాప్సూల్ హోటల్స్ కూడా వస్తాయి మీకు అన్నవరం రైల్వే స్టేషన్ లో. 6వది అతి ముఖ్యమైనది మీకు క్యాప్సూల్ హోటల్స్ అయిన తర్వాత మీకు వెయిటింగ్ హాల్స్.
ఆల్రెడీ ఏసీ వెయిటింగ్ హాల్స్ ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ఉన్నదండి. సో ఆ వీడియో కూడా ఈ వీడియోలోనే చూడొచ్చు మనం. దీన్ని ఇంకా కూడా లేటెస్ట్ గా మీకు రీమోడలింగ్ చేస్తారు. పూర్తి వీడియో చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ముందుగా వస్తుంది.